హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో కొరియన్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కర్మ. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే నిర్మానుష్యమైన ఒక ప్రదేశంలోని పాత బిల్డింగ్ లో ఒక వ్యక్తిని చైర్లో బంధించి ఉంటారు. అప్పుడే ఇంకొక గుర్తు తెలియని వ్యక్తి అతని చుట్టూ పెట్రోల్ పోసి పెట్రోల్ తో తడిచినటువంటి ఒక కర్రకి మంటనంటించి దాన్ని ఒక మూలకి విసిరేస్తాడు. ఆ మంట మెల్లమెల్లగా వ్యాపించడం స్టార్ట్ అవుతుంది. అక్కడే గ్యాస్ సిలిండర్స్ కూడా పడి ఉంటాయి. కొంతసేపటి తర్వాత ఆ మంట వచ్చి ఆ గ్యాస్ సిలిండర్స్ ని తాకడంతో అక్కడ చాలా పెద్ద పేలుడు జరుగుతుంది. దాంతో ఆ గుర్తు తెలియని వ్యక్తి మరియు మరొక వ్యక్తి కూడా ఆ మంట లోనే చిక్కుకుని పోతారు. కొంచెం సేపటి తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ మంటల్ని ఆపి లోపలికి వెళ్ళి చూడగా అక్కడ వాళ్ళకి కాలిన ఒక గుర్తు తెలియని వ్యక్తి కనిపిస్తాడు. దాంతో అతన్ని వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేస్తారు. దాంతో అతడికి డాక్టర్ యాన్ మరియు లియూ జాంగ్ అనే ఇద్దరు డాక్టర్స్ చాలా ట్రై చేసి ఫైనల్గా అతన్ని బ్రతికిస్తారు. కానీ అతను ఊపిరితిత్తుల్లో బాగా పొగ నిండుకుపోవడం వల్ల అతని గొంతు ఇంతకు ముందులాగా ఉండదు. డాక్టర్స్ వెంటనే అతన్ని చూసి నీ పేరేమిటి అని అడుగుతారు. దానికి ఆ గుర్తు తెలియని వ్యక్తి మాట్లాడుతూ నా పేరు పార్క్ జయాంగ్ అని అంటాడు. ఆ పేరు వినగానే డాక్టర్ లియూ జాంగ్ చాలా ఆలోచనలో పడిపోతుంది. బహుశా ఈ పార్క్ కి మరియు ఆ లీకి మధ్య ఏదో కనెక్షన్ ఉంది అన్నట్లుగా అనిపిస్తుంది. మరోపక్క ఒక మనీ లెండర్ పార్క్ అనే పేరు గల ఒక వ్యక్తి వెనకాల పడతాడు. నిజానికి ఈ పార్క్ ఆ మనీ లెండర్ దగ్గర నుంచి కొంచెం మనీని అప్పుగా తీసుకుని ఉంటాడు. ఆ మనీని షేర్ మార్కెట్లో పెట్టి చాలా నాశనం చేసి ఉంటాడు. కానీ చాలా మంత్స్ నుంచి పార్క్ ఆ మనీ లెండర్కి మనీని తిరిగి ఇవ్వకుండా ఉంటాడు. మనీ లెండర్ అతన్ని తన అడ్డాకి తీసుకుని వస్తాడు. అక్కడ ఒక డాక్టర్ వేరొక వ్యక్తి బాడీ పార్ట్స్ ని తీస్తూ ఉంటాడు. అది చూసిన పార్క్ కి తన పరిస్థితి ఎంత దారుణంగా ఉండబోతుందో తన కళ్ళ ముందు క్లియర్ గా కనిపిస్తుంది. దాంతో పార్క్ తనని చాలా బ్రతిమలాడతాడు. ఫైనల్ గా మనీ లెండర్ ఆ పార్క్ మాటలు విని మనీ తిరిగి ఇవ్వడానికి 1 month టైం ఇస్తాడు. ఆ తర్వాత రోజు పార్క్ తన ఇంట్లోనే దొంగతనం చేస్తూ ఉండగా అతనికి తన నాన్న ఇన్సూరెన్స్ పేపర్స్ కనిపిస్తాయి. అందులో అతనికి ఏదైనా యాక్సిడెంట్ జరిగి చనిపోతే క్లెయిమ్ మనీ 500 million వస్తుంది అని ఉంటుంది. దాన్ని చదవగానే పార్క్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అంత మనీ వస్తే తన అప్పులన్నీ కూడా తీరిపోతాయి. కానీ తన నాన్నని ఎలా దారి తప్పించాలి అని ఆ పార్క్ ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత రోజు ఒక వర్క్ ప్లేస్ లో ఒక చైనా కార్మికుడిని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. ఆ వ్యక్తి చాలా రిక్వెస్ట్ చేస్తాడు కానీ అతని సూపర్వైజర్ మాత్రం అతని మాటలు వినకుండా తనని జాబ్ లో నుంచి తీసేస్తాడు. దాంతో ఆ వర్కర్ కి కోపం వచ్చి వెంటనే ఒక కత్తిని విసిరేసి నేను చైనా వ్యక్తిననే కదా నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు అని అంటూ ఉంటాడు. అతని కళ్ళల్లోని అవసరాన్ని కోపాన్ని చూసిన పార్క్ ఇతనే తన పనిని చేయగలడు అని అర్థం చేసుకుంటాడు. ఆ వ్యక్తి అవసరాన్ని అవకాశంగా చేసుకుని పార్క్ వెంటనే అతని దగ్గరికి వెళ్లి ఒక డీల్ చేసుకుంటాడు. అదే తన నాన్నని చంపేయడం. వెహికల్ తో గుద్ది ఆ ఇన్సిడెంట్ నార్మల్ గా జరిగినట్లుగా చూపించాలి అని ప్లాన్ చేస్తాడు. ఆ పని చేయడానికి చైనా వర్కర్ కూడా రెడీగా ఉంటాడు కానీ దానికి బదులుగా 30% మనీని అడుగుతాడు. ఫైనల్ గా వాళ్ళిద్దరి మధ్య డీల్ కూడా కుదురుతుంది. పార్క్ నాన్న చాలా లేట్ రాత్రి చర్చికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తూ ఉన్న సమయంలో అప్పుడే చైనా వర్కర్ ఒక వెహికల్ తో చాలా ఫాస్ట్ గా పార్క్ నాన్నని గుద్ది చంపుతాడు. మరో పక్క ఆ శుభవార్త వినడానికి పార్క్ అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా మేలుకునే ఉంటాడు. కానీ ఆ చైనా వర్కర్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఆ తర్వాత రోజు ఆఫ్టర్నూన్ వరకు ఆ చైనా వర్కర్ మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. అప్పుడే పార్క్ కి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కాల్ వస్తుంది. నిజానికి పార్క్ నాన్న చనిపోయి ఉంటారు. పోలీసులు అతన్ని గుర్తుపట్టడం కోసమే పార్క్ ని పోలీస్ స్టేషన్ కి పిలిచి ఉంటారు. అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికంటే ముందే పార్క్ బాగా ఏడవడాన్ని కూడా యాక్టింగ్ నేర్చుకుని ఉంటాడు. ఆ తర్వాత పార్క్ వెంటనే హాస్పిటల్ కి వెళ్లి ఆ డెడ్ బాడీ తన నాన్నదే అని తెలిసిన తర్వాత పార్క్ పోలీస్ ఆఫీసర్స్ ముందు బాగా ఏడుస్తాడు. ఆ విధంగా ఈ కలియుగ కొడుకు తన నాన్ననే చంపేస్తాడు. ఆ తర్వాత విషయం తెలిసి పార్క్ కి మతిపోతుంది. నిజానికి ఆ సంఘటనని చూసిన ఒక ఐ విట్నెస్ కూడా ఉంటుంది. పార్క్ నాన్న అలాగే మిస్ కిమ్ ఇద్దరు కూడా చర్చికి వెళ్లి వస్తూ ఉంటారు. ఆ రోజు రాత్రి సమయంలో కూడా వాళ్ళిద్దరే తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో కిమ్ ఆ యాక్సిడెంట్ ని చూసి ఉంటుంది. ఆ వెహికల్ డ్రైవర్ కావాలనే పార్క్ నాన్నని చంపడానికి ట్రై చేస్తాడు. కిమ్ పోలీసులకు ఫోన్ చేసే లోపే ఆ డ్రైవర్ కిమ్ ను కూడా చూస్తాడు. అందువల్ల కిమ్ అక్కడి నుంచి పారిపోతుంది. అంతేకాదు పార్క్ నాన్న బాడీ
బాడీని కూడా బ్లోయర్ దగ్గరలో ఉన్న ఒక కొండ మీద దొరుకుతుంది. ఎవరో ఆ పార్క్ నాన్న డెడ్ బాడీని అక్కడికి తీసుకుని వెళ్లి పూడ్చిపెట్టి ఉంటారు. ఇది నార్మల్ హిట్ అండ్ రన్ కేసు కాదు. ఇది ఆ పార్కే చేయించి ఉంటాడు, కానీ అదంతా కూడా వ్యర్థమైపోతుంది. మరో పక్క ఒక ప్రేమికుల జంట తమ కారులో ఎక్కడికో వెళుతూ ఉంటారు. జుయాన్కి ఏమవుతుందో తెలియదు, కానీ సడన్ గా హాన్ సాంగ్ హ్యూన్ ని రొమాన్స్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడే ఎవరో వాళ్ళ కారుని ఢీ కొడతారు. సాంగ్ హ్యూన్ ఒక డాక్టర్ కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ వ్యక్తిని చెక్ చేయగా అప్పటికే ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడు. దాంతో జుయాన్ మరియు సాంగ్ హ్యూన్లు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఇరుక్కుంటారు. ఎందుకంటే సాంగ్ హ్యూన్ తాగి వెహికల్ ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. జుయాన్ తో తనకు ఉన్న ఎఫ్ఐఆర్ గురించి అందరికీ తెలిసిపోతుంది అని ఆ సాంగ్ హ్యూన్ భయపడుతూ ఉంటాడు. అందువల్ల పోలీసులకి కంప్లైంట్ చేయకుండా ఆ వ్యక్తిని పూడ్చిపెట్టాలి అని డిసైడ్ అవుతాడు. నిజానికి ఆ జుయాన్ అలా చేసి ఉండకూడదు అని అనుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉండగా రోడ్డుకి మరొక పక్క నుంచి ఇదంతా కూడా ఒక వ్యక్తి చూస్తూ ఉంటాడు. వెంటనే ఆ వ్యక్తి తన సైకిల్ ని తీసుకుని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. సాంగ్ హ్యూన్ అసలు లేట్ చేయకుండా పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ వ్యక్తిని పట్టుకోవడంతో ఆ వ్యక్తి పొరపాటున కింద పడిపోయి తన స్పృహ కోల్పోతాడు. దాంతో సాంగ్ హ్యూన్ అతన్ని కూడా ఈడ్చుకుని వెళ్లి తన కారు డిక్కీలో వేసుకుని కొండల వైపుకి వెళుతూ ఉంటాడు. అలా కొండల దగ్గరికి వెళ్లే సమయంలోనే ఆ వ్యక్తికి స్పృహ వచ్చి గట్టిగా అరవడం మొదలు పెడతాడు. అప్పుడే సాంగ్ హ్యూన్ కి ఒక ఐడియా వస్తుంది. తను వెంటనే ఆ స్పృహ తప్పి లేచినటువంటి ఆ వ్యక్తికి $1 మిలియన్ ని పంపించి, ఈ డబ్బులు తీసుకుని నువ్వు ఆ డెడ్ బాడీని దాచిపెట్టు, కానీ ఈ విషయం ఎక్కడా బయటికి రాకూడదు అని చెప్పి ఆ మనీని తనకిస్తాడు. దాంతో ఆ మనీని ఆ వ్యక్తి రిజెక్ట్ చేయలేకపోతాడు. ఆ తర్వాత సాంగ్ హ్యూన్ ఆ వ్యక్తి కలిసి ఆ డెడ్ బాడీని కొండల దగ్గర పూడ్చిపెట్టేస్తారు. నిజానికి ఆ డెడ్ బాడీ మరి ఎవరిదో కాదు, పార్క్దే అయి ఉంటుంది. అంతా నార్మల్ గా అయ్యింది అనుకునే లోపే ఆ వ్యక్తి రహస్యాన్ని ఇంకా రహస్యంగా ఉంచడం కోసం ఆ సాంగ్ హ్యూన్ ని 20 మిలియన్స్ ఇవ్వమని అడుగుతాడు. దాంతో సాంగ్ హ్యూన్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ సాంగ్ హ్యూన్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి తను అడిగిన డబ్బులు తనకి ఇచ్చేసి ఈ విషయం బయటికి రాకుండా అక్కడితో ఆపేస్తాడు. ఆ తర్వాత సాంగ్ హ్యూన్ తన కారు డాష్ కెమెరాలో ఉన్న మెమరీ కార్డ్ ని కూడా తీసేసి ఆ మెమరీ కార్డ్ ని తన బట్టలతో కలిపి చెత్త కుండీలో పడేస్తాడు. నిజానికి ఈ సాంగ్ హ్యూన్ తన వెనకాల ఎటువంటి సాక్ష్యాలు వదిలిపెట్టకూడదు అని అంత పకడ్బందీగా చేస్తాడు, కానీ ఇంత చేసినా కానీ ఎవరో అతని వెనకాల పడతారు. నిజానికి సాంగ్ హ్యూన్ వైఫ్ సాంగ్ హ్యూన్ ఎఫ్ఐఆర్ గురించి బయట పెట్టడం కోసం అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అని ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ని హైర్ చేసి ఉంటుంది. ఆ డిటెక్టివే సాంగ్ హ్యూన్ వెనకాల పడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు ఆ వ్యక్తి మళ్ళీ 30 మిలియన్స్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తాడు. సాంగ్ హ్యూన్ క్లినిక్ కూడా రీచ్ అవుతాడు. మరోపక్క ఆ పార్క్ కి 16 రోజులు మాత్రమే టైం ఉంటుంది. అతను ఇన్సూరెన్స్ క్లెయిమ్ మనీ కోసం ఇరుక్కుని ఉంటాడు. ఎందుకంటే పోలీసుల విచారణ పూర్తయ్యే వరకు ఆ పార్క్ కి ఇన్సూరెన్స్ మరీ రాదు. మరోపక్క ఆ చైనా వర్కర్ తన 150 మిలియన్ మనీ కోసం ఇంకొక కొత్త ప్రాబ్లం లా తయారై ఉంటాడు. ఆ చైనా వర్కర్ పార్క్ ని బెదిరిస్తూ నువ్వు నాకు 150 మిలియన్ ఇవ్వాలి, లేకపోతే ఈ టేప్ పోలీసులకు దొరుకుతుంది అని అంటాడు. ఆ టేప్ లో పార్క్ కి ఆ చైనా వర్కర్ కి జరిగిన డీలింగ్ మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. ఆ తర్వాత పార్క్ ఆ చైనా వర్కర్తో మాట్లాడుతూ నువ్వు ఆ డెడ్ బాడీని రోడ్డు మీదే వదిలేయొచ్చు కదా, యాక్సిడెంట్ నార్మల్గా అవ్వకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనీ ఇవ్వరు అని అంటాడు. కానీ ఆ చైనా వర్కర్ మాత్రం అవన్నీ నాకు అనవసరం, నేను చేసిన పనికి నాకు డబ్బులు కావాలి అని అంటూ ఉంటాడు. అదేవిధంగా చైనా వర్కర్ ఆ విధంగా నాకు డబ్బులు కావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఆ పార్క్ను చూసి యాక్సిడెంట్ తర్వాత మీ నాన్న బ్రతికే ఉన్నాడు, అతను నన్ను చూశాడు, ఒకవేళ నేను మీ నాన్నకి బ్రతికి ఉండగానే అక్కడ వదిలేసి వెళితే నేను కూడా ఇరుక్కుంటాను, అందువల్లే మీ నాన్నని ఆ కొండ మీదకి తీసుకుని వెళ్ళి పూడ్చిపెట్టాను అని చెప్తాడు. అయితే దూరంలో నిలబడి ఉన్న ఆ డిటెక్టివ్ పార్క్ని మరియు ఆ చైనా వర్కర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ చైనా వర్కర్ని ఫాలో అవుతూ అవకాశం రాగానే అతని జేబులో నుంచి ఆ రికార్డింగ్ టేప్ ని తీసేస్తాడు. కానీ డిటెక్టివ్ ఆ చైనా వర్కర్ ని ఏమీ చేయలేకపోతాడు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా ఆ చైనా వర్కర్ ఆ డిటెక్టివ్ ని అబ్జర్వ్ చేస్తూ ఫైనల్ గా అతన్ని శాశ్వతంగా అంతం చేసేస్తాడు. కానీ ఇదంతా కూడా అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డ్ అయి ఉంటుంది. ఆ వెంటనే చైనా వర్కర్ పార్క్ కి ఈ హత్య గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా మనీ నాకు రేపే కావాలి, రేపే నేను చైనాకి వెళుతున్నాను అని చెప్తాడు. కానీ పార్క్ దగ్గర ఒక్క పైసా కూడా ఉండదు. ఫైనల్గా ఆ పార్క్ దగ్గర ఒక్క దారి మాత్రమే ఉంటుంది. పార్క్ ఆ చైనా వర్కర్ని అంతం చెయ్యాలి అని ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ సాంగ్ హ్యూన్ కారు బాగా రిపేర్ అయి ఉంటుంది. మెకానిక్ ఆ కారుని చూసి ఒకవేళ జింక ఆ కారుకు గుద్దుకుని ఉంటే బంపర్కి ఎందుకు ఏమీ కాలేదు అని ఆలోచిస్తాడు.
డాక్టర్ వెంటనే ఆ మెకానిక్ మూడ్ ని చూసి బహుశా ఆ జింక బౌన్స్ అయ్యి నా కారు మీద పడిందేమో అని అంటాడు. కానీ నిజానికి ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగిందో ఆ సాంగ్ హూన్ కూడా తెలిసి ఉండదు. ఎందుకంటే ఆ సమయంలో సాంగ్ హూన్ రొమాన్స్ చేస్తూ ఉంటాడు కాబట్టి తను ఎవరినో గుద్దాడు అని తెలుసుకుంటాడు, కానీ ఎలా గుద్దింది మాత్రం తనకేమీ తెలిసి ఉండదు. దాంతో సాంగ్ హూన్ వెంటనే పరిగెత్తుకుంటూ ఆ చెత్త కుండీ దగ్గరికి వెళ్ళి తన సూట్ లో ఉన్న డాష్ బోర్డ్ కెమెరా మెమరీ కార్డ్ ని తీసుకుని ఆ ఫుటేజ్ ని చెక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ ఫుటేజ్ ని ప్లే చేసి సాంగ్ హూన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నిజానికి ఎవరో బ్రిడ్జ్ మీద నుంచి ఆ బాడీని అతని కారు మీదకి పడేసి ఉంటారు. ఆ పని చేసింది మరి ఎవరో కాదు, ఇప్పటి వరకు తన దగ్గర 20 మిలియన్ తీసుకున్నటువంటి ఆ వ్యక్తే చేసి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న సాంగ్ హూన్ వెంటనే జూయాన్కి చెప్పి ఈ విషయాన్ని పోలీసుకి చెప్పేద్దామని అంటాడు. ఆ తర్వాత సాంగ్ హూన్ తన కారుని సైడ్ కాపి ఆ జూయాన్ కారులో కూర్చోబోతూ ఉండగా వెనక నుంచి ఎవరో వచ్చి ఆ సాంగ్ హూన్ స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు. అతని పేరు కియోక్ నామ్. అది మరెవరో కాదు, ఈ సాంగ్ హూన్ దగ్గర 20 మిలియన్ తీసుకున్న ఆ వ్యక్తి అక్కడికి వచ్చి ఉంటాడు. అతను ఒక జంక్ డీలర్ అయి ఉంటాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ జూయాన్ మరియు కియోక్ నామ్ ఇద్దరూ కలిసి ఇదంతా కూడా చేసి ఉంటారు. సాంగ్ హూన్ వాళ్ళకి ప్రాబ్లంగా మారబోతున్నాడు అని అర్థమయ్యి ఆ సాంగ్ హూన్ ని తీసుకుని కొండల వైపుగా వెళుతూ ఉంటారు. కానీ పోలీసులు సైరన్ విని తమ గ్రామం వైపు తీసుకుని వెళ్ళి ఆ గ్రామంలో పాత బిల్డింగ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. నిజానికి ఆ బిల్డింగ్ దగ్గరికి ఎవరో కూడా అంతగా రారు, అలాంటి ప్లేస్కి తీసుకుని వెళ్తారు. వెంటనే కియోక్ నామ్ ఆ సాంగ్ హూన్ ని చంపి సమాధి చేయడం కోసం ఆ బిల్డింగ్ వెనకాల ఒక గుంటను కూడా తవ్వుతూ ఉంటాడు. ఆ సమయంలోనే సాంగ్ హూన్కి స్పృహ వచ్చి ఆ జూయాన్ తనకు చేసిన మోసాన్ని తెలుసుకుని తన కారులో ఎక్కి వేగంగా వెళ్ళి ఆ జూయాన్ని గుద్ది శాశ్వతంగా చంపేస్తాడు. అయితే ఆ నెక్స్ట్ మినిట్టే కియోక్ నామ్ ఆ సాంగ్ హూన్ ని కూడా కొట్టి చంపేస్తాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. జుయాన్ ఆ సమయంలో కాలేజీలో చదువుతూ ఉంటుంది. ఆ కాలేజీలో రాబోయే ఫెస్ట్ కోసం ఒక ప్రమోషనల్ పాంప్లెట్ ని కూడా తయారు చేయాల్సి ఉంటుంది. ఆ పాంప్లెట్ కవర్ పేజీ మీద ఆ స్కూల్ టాపర్ అయినటువంటి లియో జాంగ్ ఫోటోని ప్రింట్ చేయాలి అని డిసైడ్ అవుతారు. లియో జాంగ్ కి దానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు, కానీ దీన్ని చూసిన జుయాన్ మాత్రం తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే కవర్ పేజీ మీద తన ఫోటో ప్రింట్ చేయాలి అనుకుంటూ ఉంటుంది. దాంతో దీనికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఈ జుయాన్ మోసగించి ఆ లియో జాంగ్ని ఒక రెస్టారెంట్ దగ్గరికి పిలిపిస్తుంది. ఆ తర్వాత జుయాన్ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఆ లియో జాంగ్ని బలాత్కరిస్తారు. అది తనకి లైఫ్ లాంగ్ ఒక పీడ కలలాగా తన జీవితంలో మిగిలిపోయి ఉంటుంది. 10 years తర్వాత ఆ లియో జాంగ్ ఒక మంచి డాక్టర్ అయితే అవుతుంది, కానీ ఆ సంఘటన ఇప్పటికీ ఒక పీడ కలలాగా తనకు గుర్తుకు వచ్చి తనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. మరోపక్క ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉన్న బిల్డింగ్ లో మంటలు అంటుకుంటాయి. ఫైర్ ఆర్పే వాళ్లకు బాగా కాలిపోయిన ఒక బాడీ కనిపిస్తుంది. అప్పుడే వాళ్లకు మెట్ల దగ్గర ఇంకొక బాడీ కూడా కనిపిస్తుంది. ఆ వ్యక్తి శ్వాస ఇంకా ఉంటుంది. దాంతో అతన్ని వెంటనే హాస్పిటల్లో చేర్పిస్తారు. డాక్టర్ లియో జాంగ్ మరియు డాక్టర్ యూన్ కలిసి బాగా ట్రై చేసి ఆ వ్యక్తిని కాపాడతారు. డాక్టర్ నీ పేరేమిటి అని అతన్ని అడగ్గా ఆ వ్యక్తి మాట్లాడుతూ నా పేరు పార్క్ జుయాంగ్ అని అంటాడు. ఆ పేరు విన్న లియో జాంగ్ ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతుంది. బహుశా ఈ పార్క్ మరియు ఆ లియో జాంగ్ కి ఖచ్చితంగా ఏదో సంబంధమే ఉండి ఉండవచ్చు. నిజానికి యూన్ అడిగినా కూడా ఆ లియో జాంగ్ ఏమీ చెప్పదు. ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ తనని లోపలే తినేస్తూ ఉంటుంది. ఆ ఆక్రోశం తన కళ్ళల్లో బాగా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని నివారణ కోసం ఆ లియో జాంగ్ ఒక డిటెక్టివ్ హెల్ప్ తీసుకుంటుంది. నిజానికి ఈ లియో జాంగ్ తనని 10 years బ్యాక్ బలాత్కరించిన ఆ నలుగురు గురించి తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడే స్టోరీ 10 years బ్యాక్ కి వెళ్తుంది. డాక్టర్ లియో జాంగ్ పార్క్ జియాంగ్ తో ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా డేట్ లో ఉంటారు. రాత్రి టైంలో వాళ్ళ మీద 2 వ్యక్తులు దాడి చేస్తారు. ఆ తర్వాత లియో జాంగ్ ని బలాత్కరిస్తారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత పోలీసులు వాళ్ళకి ఒక ముగ్గురు మీద అనుమానం ఉండడంతో వాళ్ళని పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తారు. ఆ ముగ్గురు వ్యక్తులలో పార్క్ జియాంగ్ కూడా ఉంటాడు. అతన్ని చూసిన లీ ఒక్కసారిగా కంగారు పడి అతను నిర్దోషి అని అంటుంది. అయితే పోలీసులు మాత్రం ప్లాన్ చేసిందే ఆ పార్క్ జియాంగ్ అని చెప్తూ ఉంటారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఇప్పటి వరకు లీ అపాయింట్ చేసిన ఆ డిటెక్టివ్ హాన్ ఆ నలుగురు గురించి తెలుసుకుని ఉంటాడు. వాళ్ళలో ముగ్గురు ఆల్రెడీ వాళ్ళు చేసిన కర్మలకి ప్రతిఫలం అనుభవించి ఉంటారు. కానీ 4వ వ్యక్తి లీ హాస్పిటల్లోని ఆ 402 రూమ్ లో అడ్మిట్ అయి ఉంటాడు. ఇంత గాయపడిన తర్వాత కూడా ఆ పార్క్ బ్రతికే ఉంటాడు. అప్పుడే పోలీసులు ఆ పార్క్ జరిగిన సంఘటన గురించి ఎంక్వైరీ చేయడం కోసం వస్తారు.
పోలీసులు ఆ పార్క్ని మీరు ఆ బిల్డింగ్లో ఏం చేస్తున్నారు, అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు అని అడుగుతారు. దానికి ఆ పార్క్ సమాధానం చెప్తూ నన్ను అక్కడ బలవంతంగా తీసుకుని వెళ్ళారు. నాకు స్పృహ వచ్చి కళ్ళు తెరిచే చూసేసరికి అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నారు. వాళ్ళల్లో ఒక వ్యక్తి అంతా పెట్రోల్ పోసి మంట పెట్టాడు. ఆ తర్వాత అసలు ఏం జరిగిందో నాకేమీ గుర్తులేదు అని అంటాడు. ఈ సంఘటనలో పార్క్ ఫింగర్స్ అన్నీ కూడా బాగా కాలిపోయి ఉంటాయి. అందువల్లే ప్రస్తుతం అతని ఐడెంటిటీని కూడా గుర్తుపట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది. పార్క్ తనకు ఎదురుపడేసరికి లీ పాత గాయం మళ్ళీ తనకు గుర్తుకు వస్తుంది. ఆ పార్క్ని శాశ్వతంగా అంతం చేసి తన పెయిన్ నుంచి విముక్తి పొందాలి అని అనుకుంటూ ఉంటుంది, కానీ లీ అలా చేయలేకపోతుంది. పార్క్కి నయమయ్యి ఇంటికి తిరిగి వెళుతూ ఉంటాడు. అలా వెళ్లే సమయంలో దారిలో తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. అసలు తన వల్ల తప్పెక్కడ జరిగింది అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే జూయాన్ని ఆ డాక్టర్ సాంగ్హున్ని బాగా పూడ్చిపెట్టిన తర్వాత కియోక్నామ్ ఈజీగా వెళ్ళిపోతాడు. మరోపక్క సాంగ్హున్ వైఫ్ తన భర్త ఎఫ్ఐఆర్ గురించి తెలుసుకోవడం కోసం డిటెక్టివ్ హాన్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. హాన్ చాలా సాక్ష్యాల్ని సంపాదించి ఉంటాడు, కానీ ఇంకొక స్ట్రాంగ్ సాక్ష్యం కోసం ఆ హాన్ వెయిట్ చేస్తూ ఉంటాడు. డిటెక్టివ్ హాన్ ఆ సాంగ్హున్ వైఫ్కి మీ పని తొందరగానే అయిపోతుంది అని నమ్మకం కలిగిస్తాడు. ఆ తర్వాత డిటెక్టివ్ హాన్ మనసులైనటువంటి ఇద్దరు వ్యక్తులు పరిగెట్టుకుంటూ వస్తారు. వాళ్ళిద్దరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు. నిజానికి ఆ సాంగ్హున్ ఎఫ్ఐఆర్కి వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించడం కోసం ఆ డిటెక్టివ్స్ ఇద్దరూ కూడా అతన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఆ తర్వాత ఆ డిటెక్టివ్స్ జరిగిందంతా కూడా తమ కళ్ళతో చూస్తారు. వాళ్ళ దగ్గర అన్ని ఫొటోస్ వీడియోస్ కూడా ఉంటాయి. బిల్డింగ్లో మంటలు అంటుకోవడానికి 10 గంటలకి ముందు రాత్రి 8 గంటల టైంలో ఆ పార్క్ చైనా వర్కర్కి మనీ ఇవ్వడానికి ఒక ప్లేస్కి రమ్మని చెప్పి అడ్రస్ని సెండ్ చేసి ఉంటాడు. పార్క్ ఖచ్చితంగా ఏదో ఒక తేడా పని చేస్తాడు అని ఆ చైనా వర్కర్కి చాలా నమ్మకంగా ఉండడం వల్ల అతను తన ఫ్రెండ్ అయినటువంటి కియోక్నామ్ హెల్ప్ తీసుకుంటాడు. నిజానికి వాళ్ళిద్దరూ కూడా జైల్లో కలిసి ఉంటారు. ఈ కియోక్నామ్ 2 years తర్వాత జైలు నుంచి రిలీజ్ అవ్వబోతూ ఉంటాడు. రిలీజ్ అయిన తర్వాత కియోక్నామ్ని రిసీవ్ చేసుకోవడానికి జుయాన్ అక్కడికి వస్తుంది. నిజానికి వీళ్ళిద్దరూ కూడా పెద్ద దొంగలై ఉంటారు. ఇద్దరూ కలిసి ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు. జుయాన్ అబ్బాయిలతో డేటింగ్ చేసి వాళ్ళని ఇరికిస్తూ ఉంటుంది. కియోక్నామ్ తనకి బ్రదర్ లాగా మారి కరెక్ట్ టైంలో రైడ్ చేసి పోలీసులమే అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కొంత మనీని వసూలు చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అయితే బాగా ఏజ్ అయిన వ్యక్తుల్ని బ్లాక్మెయిల్ చేసి మనీని సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ సాంగ్హ్యున్ అయి ఉంటాడు. దాంతో జుయాన్ అతన్ని వలలో వేసుకునే పనిలో చాలా బిజీగా ఉంటుంది. మరోపక్క కియోక్నామ్ ఇంకొక పని చేయడానికి వెళ్తాడు. అదే ఆ చైనా వర్కర్ తో కలిసి వెళ్తాడు. కియోక్నామ్ కి పార్క్ ని దూరం నుంచి ఆ చైనా వర్కర్ చూపిస్తాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ పార్క్ కియోక్నామ్ కి ముందే తెలిసి ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా ఒకే కాలేజీలో చదువుకుని ఉండి ఉంటారు. నిజానికి ఆ పార్క్ వాళ్ళకి 3 years జూనియర్ అయి ఉంటాడు. అప్పటికే బాగా రాత్రి అయి ఉంటుంది. పార్క్ నాన్న చర్చి నుంచి ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా కరెక్ట్ టైంలో ఆ చైనా వర్కర్ మరియు కియోక్నామ్ కలిసి ఆ పార్క్ నాన్నని వెహికల్తో గుద్దుతారు. ఆ తర్వాత చైనా వర్కర్ వెహికల్లో నుంచి దిగి అక్కడ ఎవరిదో గుసగుసలు వినిపించి అటువైపుగా వెళ్ళగా అక్కడ ఉన్న వ్యక్తి ముందుగానే అక్కడి నుంచి పారిపోతుంది. ఆ సమయంలో పార్క్ నాన్న ఇంకా బ్రతికే ఉంటాడు. ఒకవేళ పార్క్ నాన్నని వాళ్ళు ఇక్కడే వదిలేస్తే చాలా ఘోరంగా ఇరుక్కుంటారు. అదేవిధంగా ఇన్సూరెన్స్ మనీ కూడా రాదు కాబట్టి దాన్ని యాక్సిడెంట్ లాగా మార్చడం చాలా అవసరమై ఉంటుంది. మరోపక్క జుయాన్ ఆ సాంగ్హ్యున్ని మోసం చేయడానికి విసిగిస్తూ ఉంటుంది. అప్పుడే కియోక్నామ్ మైండ్లో ఒక ఐడియా వచ్చి అంతా తన మీదకి వేసుకుని ఆ చైనా వర్కర్ని తన వెహికల్లో నుంచి దింపేసి ప్లాన్ మొత్తాన్ని కూడా జుయాన్కి చెప్తాడు. అలా సాంగ్హ్యున్ని ఇరికించడం కోసం ఆ జుయాన్ మరియు కియోక్నామ్ ప్లాన్ చేస్తారు. ఇప్పుడు పార్క్ నుంచి మనీ వసూలు చేసుకోవాల్సి ఉంటుంది, కానీ ఆ కియోక్నామ్కి చైనా వ్యక్తి సడన్ గా ఎందుకు చైనా వెళ్ళిపోతున్నాడో అని డౌట్ వచ్చి తనని అడుగుతాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఎటువంటి రిప్లై ఇవ్వడు. మరోపక్క పోలీసులు వాళ్ళ కోసం ప్రతి చోట కూడా గాలిస్తూ ఉంటారు. ఆ సమయంలో పోలీసులకి పార్క్ నాన్న గవర్నమెంట్ ఐడి ఒకటి దొరుకుతుంది. మరోపక్క పార్క్ మాత్రం తన ప్లేస్ లో మనకు అడ్డు వస్తున్నటువంటి ఆ చైనా మ్యాన్ ని మనకు అడ్డం తొలగించుకోవాలి అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత పార్క్ వెంటనే ఆ చైనా వ్యక్తికి
ఫోన్ చేసి నీకు డబ్బులు ఇస్తాను, ఒక చోటుకు రా అని చెప్పి ఒక ప్లేస్ అడ్రస్ చెప్తాడు. ఆ పార్క్ చెప్పిన అడ్రస్ కి పార్క్ మరియు ఆ చైనా వ్యక్తి కూడా కారులో వెళుతూ ఉండగా ఒక చోట పోలీసులు చెకింగ్ నడుస్తూ ఉంటుంది. అక్కడ నిజానికి పోలీసులు రీసెంట్ గా 2 మర్డర్స్ చేసిన ఒక మర్డరర్ కోసం వెతుకుతూ ఉంటారు. పోలీసులు వెంటనే ఆ మర్డరర్ ఫోటోని కారులో అక్కడి నుంచి వెళుతున్నటువంటి ఆ చైనా వ్యక్తికి చూపించగా ఆ ఫోటోని చూసిన చైనా వ్యక్తి వెంటనే తనని గుర్తుపడతాడు. నిజానికి ఆ వ్యక్తి ఈ చైనా వ్యక్తి కారు వెనకాల మరొక కారులో వాళ్ళని ఫాలో అయ్యి వస్తూ ఉంటాడు. ట్విస్ట్ ఏమిటి అంటే అది మరెవరో కాదు, కియోక్ నామే ఆ మర్డర్స్ చేసి ఉంటాడు. అయితే అక్కడ పోలీసులు చెకింగ్ నడుస్తూ ఉండడంతో అది గమనించినటువంటి కియోక్ నామ్ వెంటనే తన కారుని అక్కడే వదిలేసి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పార్క్ ఆ చైనా వ్యక్తిని తీసుకుని ఆ పాత బిల్డింగ్ దగ్గరికి చేరుకుంటాడు. అది చూసిన చైనా వ్యక్తి మాత్రం బహుశా మనీ అక్కడ ఉన్నాయేమో అందుకే అక్కడికి వెళుతున్నాడు అనుకుంటూ ఉంటాడు. కానీ నిజానికి మనీ ఆ కారు డిక్కీలోనే ఉంటాయి. కానీ ఆ బ్యాగ్ లో మొత్తం కాగితాలతో మాత్రమే నిండి ఉంటుంది. అప్పుడే కరెక్ట్ టైం చూసుకుని ఆ పార్క్ చైనా వ్యక్తి మీద అయితే దాడి చేస్తాడు. కానీ ప్లాన్ రివర్స్ అవుతుంది. ఎందుకంటే ఆ చైనా వర్కర్ ముందుగానే పార్క్ హ్యామర్ ని కొట్టడం ప్రాక్టీస్ చేసే సమయంలోనే చూసి ఉంటాడు. దాంతో చైనా వ్యక్తి వెంటనే ఆ కియోక్ నామ్ కి కాల్ చేసి అక్కడికి పిలుస్తాడు. అప్పుడు పోలీసులు తన కోసం ప్రతి చోట వెతుకుతున్నారు అని తనకి బాగా అర్థమవుతుంది. దాంతో కియోక్ నామ్ మనం పోలీసుల నుంచి తప్పించుకోవడం చాలా కష్టమని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే కియోక్ నామ్ పార్క్ ని చూస్తాడు. అప్పుడే కియోక్ నామ్ కి ఒక మంచి ఐడియా వస్తుంది. కియోక్ నామ్ మరియు పార్కులు రంగు, రూపు, హైటు, వెయిట్ సేమ్ ఒకేలాగా ఉంటాయి. దాంతో ముందుగా కియోక్ నామ్ ఆ చైనా వర్కర్ గొంతు కోసి చంపేస్తాడు. ఎందుకంటే అతను పొరపాటున పోలీసులకి చిక్కితే కియోక్ నామ్ ప్లాన్ మొత్తం బట్టబయలవుతుంది కాబట్టి ఆ విధంగా చేస్తాడు. ఆ తర్వాత కియోక్ నామ్ ఆ పార్క్ కి తన బట్టలు తొడుగుతాడు. పార్క్ మాత్రం తనను వదిలేయమని ఆ కియోక్ నామ్ ని చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ కియోక్ నామ్ మాత్రం తన మాట అస్సలు వినడు. కియోక్ నామ్ తానే పార్క్ లాగా లైఫ్ ని లీడ్ చెయ్యాలి అని పెట్రోల్ పోసి మంట అంటించి అతని లైఫ్ ని నాశనం చెయ్యాలి అని చూస్తాడు. కానీ కియోక్ నామ్ కి తెలియకుండానే అక్కడ ఉన్న సిలిండర్ ఒకటి పేలిపోతుంది. దాంతో ఆ కియోక్ కి గాయాలవుతాయి. ఈ విధంగా ఆ ఇన్సిడెంట్ కియోక్ కి ఉపయోగంగా మారి ఉంటుంది. పోలీసులు చాలా ఈజీగా ఈ కియోక్ నామే పార్క్ అని నమ్ముతారు. మరోపక్క ఇన్ని సంవత్సరాల తర్వాత పార్క్ తన కళ్ళకి కనిపించినప్పటి నుంచి కూడా ఆ లీ నిద్ర లేకుండా ఉంటుంది. అయితే యోన్ ఫోర్స్ చేసేసరికి ఆ లీ ఫైనల్ గా తన గతం మొత్తం కూడా అతనికి చెప్తుంది. ఎప్పటి వరకు పార్క్ ని తన చంపకుండా ఉంటుందో అప్పటి వరకు తనకు మనశ్శాంతి ఉండకుండా ఉంటుంది. ఆ తర్వాత రోజు సాయంత్రం ఆ కియోక్ నామ్ అలియాస్ పార్క్ తన ఇంటికి వెళ్లే సమయంలో లీ ఆ కియోక్ నామ్ ఎదురుగా వెళుతుంది. తాను పార్క్ కాదని కియోక్ నామ్ అని ఆ లీకి అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ లీ దాన్ని అసలు ఒప్పుకోవడానికి రెడీగా ఉండదు. అప్పుడే కియోక్ నామ్ కి సడన్ గా కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. కానీ ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. పక్కా ప్లాన్ ప్రకారం లీ ఆ కియోక్ నామ్ పెయిన్ టాబ్లెట్స్ ని తెలియకుండా మార్చేసి ఉంటుంది. వెంటనే ఆ లీ ఆ కియోక్ నామ్ ని చంపడానికి తన పాకెట్ లో నుంచి ఒక కత్తిని బయటికి తీస్తుంది. అప్పుడే యోన్ అక్కడికి వచ్చి ఆ లీని చూసి ఇలా చేస్తే నీ లైఫ్ మొత్తం నాశనం అవుతుంది అని అర్థమయ్యేలాగా చెప్తాడు. అలా చాలాసేపు నచ్చ చెప్పిన తర్వాత లీ ఒప్పుకుంటుంది. కానీ లీ వెళ్లే ముందు మాత్రం తనకున్న కోపాన్నంతా కూడా ఆ పార్క్ అలియాస్ కియోక్ నామ్ మీద చూపిస్తుంది. మరోవైపు పోలీసులకి పార్క్ చెప్పిన ఆ స్టేట్మెంట్ మీద అనుమానం వస్తుంది. ఆ స్టేట్మెంట్ లో పార్క్ నేను చైర్లో బంధించబడి ఉన్నాను అని చెప్పి ఉంటాడు. కానీ ఇద్దరు వ్యక్తులు చైర్ దగ్గర దొరికిన వాళ్ళు చనిపోయి ఉంటారు. DNA రిపోర్ట్ రావడానికి 2 వారాల నుంచి 1 మంత్ టైం కూడా పడుతుంది. అందువల్ల పోలీసులు అసలు లేట్ చేయకుండా ఆ పార్క్ ను పట్టుకోవడానికి వెళ్తారు. దారిలో పోలీసులు అతని లొకేషన్ తెలుసుకోవడానికి కాల్ చేస్తారు. కానీ అప్పటికే పార్క్ పారిపోవాలి అని పాస్పోర్ట్ ని వెతుకుతూ ఉండగా తనకి ఒక పాంప్లెట్ కనిపిస్తుంది. దాన్ని చూశాక తనకి తన పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకు వస్తాయి. నిజానికి లీకి తగిన గుణపాఠం చెప్పడానికి జుయాన్ ముందుగా కియోక్ నామ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే కియోక్ నామ్ జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇక నుంచి ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పులు చేయకూడదు అని అనుకుంటూ ఉంటాడు. స్కూల్లో జుయాన్ చెప్పే పనిచేసే అబ్బాయిలు కూడా ఎవరూ ఉండరు. అప్పుడే తనని డేట్ కి పంపించి తన మీద బలాత్కారం చేసే ప్లాన్ ని కియోక్ నామ్ ఆలోచించి ఆ జుయాన్కి చెప్తాడు. అంటే అందరికంటే పెద్ద నేరం చేసింది మరి ఎవరో కాదు, ఈ కియోక్ నామే చేసి ఉంటాడు. అప్పుడే తనకి ఆ లీ ఎందుకు పార్క్ వెనకాల పడుతుందో కూడా అర్థమవుతుంది.
కొంచెం సేపటి తర్వాత పోలీసులు ఆ పార్క్ ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే పార్క్ అలియాస్ ఆ కియోక్ నామ్ బస్టాండ్ వరకు పారిపోయి ఉంటాడు. నిజానికి ఆ రోజు పార్క్ మనీ ఇవ్వడానికి ఇచ్చిన గడువు కూడా 30 రోజులు దాటిపోయి ఉంటాయి. దాంతో ఆ పార్క్ మొబైల్లో కూడా నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. అయితే అక్కడ పార్క్ ప్లేస్ లో కియోక్ నామ్ ఉండడంతో ఆ నోటిఫికేషన్ ఎందుకు వచ్చిందో కూడా కియోక్ నామ్ కి అసలు అర్థం కాదు. సడన్ గా అప్పుడే కొంతమంది అక్కడికి వచ్చి ఆ పార్క్ అలియాస్ ఆ కియోక్ నామ్ ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోతారు. మరోపక్క డాక్టర్ యోన్ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్లి తన ఫేస్ ని కెమెరాకి చూపించగా అతని ఐడి కన్ఫర్మ్ చేసి అతని కోసం డోర్ ని ఓపెన్ చేస్తారు. అక్కడ డాక్టర్ యోన్ ఎక్స్ట్రా మనీని సంపాదించడం కోసం అప్పుడప్పుడు నైట్ డ్యూటీ చేస్తూ ఉంటాడు. కానీ ఈరోజు అతను పనిచేసే చివరి రోజు అయి ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ యోన్ లేని పెళ్లి చేసుకోవడానికి ఒక ఇల్లు కొనుక్కోవడానికి కావలసిన మనీ అతని దగ్గర ఉంటుంది. తను ఇక ఈ వర్క్ రాబోవడం లేదు అని తన బాస్ దగ్గర చెప్పడంతో తన బాస్ కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత యోన్ తన వర్క్ ను స్టార్ట్ చేస్తాడు. విక్టిమ్ తనకు తెలిసిన వాడు అని మాస్క్ తీసి చూడగా అక్కడ ఉన్నది మరి ఎవరో కాదు, తన గర్ల్ ఫ్రెండ్ లీ లైఫ్ ని నాశనం చేసిన ఆ వ్యక్తి. అదే పార్క్ అలియాస్ కియోక్ నామ్. దీన్నే కర్మ అని అంటారు. మనం ఏది చేస్తే అదే మన ముందుకు వచ్చి ఒక రోజు నిలబడుతుంది. ఈ డాక్టర్ యోన్ నిజానికి విక్టిమ్ బాడీస్ లో నుంచి పార్ట్స్ ని తీసే ముందు ఆ విక్టిమ్స్ ని స్పృహ కోల్పోయేలాగా చేస్తూ ఉంటాడు. కానీ కియోక్ నామ్ మీద యోన్ కొద్దిగా కూడా జాలి చూపించకుండా తన పనిని స్టార్ట్ చేస్తాడు. మీకు గుర్తుందా, స్టార్టింగ్ లో ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వలేదు అని ఒక మనీ లెండర్ ఒరిజినల్ పార్క్ ని తీసుకుని వెళ్ళాడు కదా. ఆ టైంలో అక్కడ ఒక డాక్టర్ ఒక వ్యక్తి బాడీలో నుంచి పార్ట్స్ ని తీస్తూ ఉంటాడు కదా. ఆ డాక్టర్ మరెవరో కాదు, ఈ డాక్టర్ యోనే. ఇతను ఎక్స్ట్రా మనీ కోసం ఆ విధంగా చేస్తూ ఉంటాడు. కానీ కియోక్ నామ్ తో అతను లాస్ట్ డ్యూటీ కూడా ముగుస్తుంది. ఇక ఆ వర్క్ ని అక్కడతోనే అతను ఆపేస్తాడు. ఇది ఫ్రెండ్స్ 2025లో కొరియన్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి కర్మ వెబ్ సిరీస్ స్టోరీ. అన్ని ఎపిసోడ్స్ని ఒకే వీడియోలో కవర్ చేయడం, ఇంకా నేమ్స్ కన్ఫ్యూజన్గా ఉండడం వల్ల కొంచెం అర్థం అవ్వడం కష్టంలా అనిపిస్తుంది. కానీ ఈ వీడియోని మళ్ళీ సెకండ్ టైం విన్నారు అంటే క్లియర్గానే అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఒక క్రిమినల్ తన ఐడెంటిటీని మార్చుకోగా, అలా మార్చుకోవడం వల్లనే పార్క్కి ఉన్న శత్రువులు ఈ క్రిమినల్ కోయోక్ని చంపేస్తారు. అదే కర్మ. ఇలాంటి క్రేజీ కొరియన్ థ్రిల్లర్స్ని చూడాలి అనుకుంటే మాత్రం బెస్ట్ కొరియన్ మూవీస్ అని ఆల్రెడీ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటి లింక్స్ అన్నిటినీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇస్తాను, చూసేయండి. ఈ వెబ్ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.